ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏరా, నీకు మేము ఏ అన్యాయం చేశావని ఇలా చేశావురా? నిజంగా నువ్వు ప్రేమించిన వాడివి అయితే మా ఇంటికొచ్చి మమ్మల్ని అడగాలి కదా. ఇలా అమ్మాయిల్ని మభ్యపెట్టి లేపుకోపోతే నువ్వు పెద్ద మొగాడివి అనుకుంటున్నావా? అమ్మా ప్లీజ్ అమ్మా, తననేమనకండి. అసలు తనకి దీనికి సంబంధమే లేదు. అసలు నన్ను రమ్మని చెప్పింది, ప్రేమించింది తను కాదు. ఇతను కదా నిన్ను ప్రేమించింది? అవునండి, నేను కాదు. మీ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి డబ్బు నగలతో రమ్మని చెప్పాడంట. తనేమో అమాయకత్వంతో నమ్మ వచ్చేసింది. తీరా వాడు ఫ్రాడ్ అని తెలిసింది. మోసపోయిన తను మీకు మోహం చూపించలేక, ప్రేమించిన వ్యక్తితో వెళ్ళలేక ఆత్మహత్య చేసుకోబోతుంటే నేనే వెళ్ళి కాపాడాను. ఏదోలా సర్ది చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు ఫోన్ చేసింది కూడా నేనే. అయ్యో క్షమించు బాబు, తప్పు జరిగిపోయింది. మా అమ్మాయిని తీసుకొచ్చావన్న కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. ఇంత జరిగిందని ఊహించలేదు బాబు. నేనిప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం అతనేనమ్మా. థ్యాంక్స్ బాబు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులేండి. తను నా చెల్లెలైతే అలాగే వదిలేసేవాడినా? చిన్నవాడివైనా చాలా గొప్ప మాట చెప్పావు బాబు. నీలాంటి వాళ్ళుంటే మాలాంటి తల్లిదండ్రులు నిశ్చింతగా ఉంటారు. కానీ ఆడవాళ్ళని అర్థం చేసుకునే మగవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? ఇంతకీ నిన్ను ప్రేమించిన వాడు ఎక్కడున్నాడమ్మా? వాడిని పోలీసులకు పట్టించకపోయావా? మేము ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసామండి. వాడు రాగానే 4 తన్ని పోలీసులకి పట్టిద్దాం. ముందు మీరు వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి. ఇంతమందిని చూస్తే వాడు దొరకకుండా పారిపోయినా పారిపోతాడు. మీరు వెళ్ళి దాక్కోండి, మేము అక్కడే ఉంటాం. నువ్వు జాగ్రత్త, మేము లోపలే ఉంటాం. బేబీ, ఏంటి బేబీ, ఏమైంది? నేను పార్క్ దగ్గర ఉండమన్నా కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం ఎంతసేపటి నుంచి పిచ్చోడ్లు ఎదురు చూస్తున్నానో తెలుసా? పద బేబీ, మన గురించి ఎవరికీ తెలియకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. ఏంటి బేబీ, వాట్ హ్యాపెండ్? నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే కొడతావేంటి? ఎందుకంటే నువ్వు మోసగాడవని తెలిసిపోయింది కాబట్టి. డబ్బు నగలు తీసుకురమ్మంటే నన్ను ప్రేమగా చూసుకోవటానికేమో అనుకున్నాను, కానీ సిగ్గు లేకుండా ఇలా అమ్ముకోవడానికి తీసుకొచ్చావని తెలిసింది కాబట్టే ఇక్కడికి తీసుకొచ్చాను. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసిపోయింది. నిన్ను పోలీసులకు పట్టించటానికే నిన్నిక్కడికి పిలిపించాను. అంటే ట్రాప్ చేశారా నన్ను? ట్రాప్ చేయడం కాదురా, నీ తాట తీయబోతున్నావు. ఏరా, అమ్మాయిలంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? మోసపోవడానికి పుట్టిన అమాయకులు అనుకుంటున్నావా? ఆడదంటే మోసపోయే అబల కాదురా, మనకి జన్మనిచ్చే అమ్మ. అంతేకాదు, ఓ చెల్లిగా అన్నకి తోడుంటుంది, ఓ భార్యగా భర్త కష్టాన్ని పంచుకుంటుంది, ఒక స్నేహితురాల్లా ధైర్యం చెప్తుంది. అలాంటి వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బు పోగు చేసుకోవాలని చూస్తావరా? నిన్ను ఆగరా.
రేయ్ ఎక్కడికి వెళ్తావురా? ఆగు. పట్టుకోండి సార్, వదలకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, ఓ కష్టంలో ఉన్న ఆడపిల్లని సేవ్ చేసి చాలా మంచి పని చేశారు. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇలా ఇంట్లో నుంచి పారిపోవడమే చాలా తప్పు. ఈరోజు ఇతను నిన్ను సేవ్ చేయడం వల్ల సరిపోయింది, లేదంటే నీ పరిస్థితి ఏంటి? ఐఎమ్ సారీ సార్. నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా, కానీ మీ పేరెంట్స్ మాట వినకుండా ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దు. వాళ్ళు మీకు ఏదైనా ఇవ్వాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది నీ జీవిత భాగస్వామిని ఇవ్వడంలో ఇంకెంత ఆలోచిస్తారో అర్థం చేసుకో. అవును, ఎస్ఐ గారు చెప్పింది 100% కరెక్ట్. మనం ప్రేమించడం మంచిదే, కానీ ఆ ప్రేమ వల్ల అమ్మా నాన్నలకి దూరం అవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఆ ప్రేమని వదులుకోవడమే మంచిది. ఈ లోకంలో కల్తీ లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది కేవలం తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. నడురా, నడు రాస్కెల్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా, ఇట్స్ ఓకే. నన్ను ప్రేమిస్తూ ఈ పుష్పతో నిన్ను చూసేసరికి కోపంతో నిన్ను అపార్థం చేసుకున్నాను ఆదిత్య. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో నువ్వు మాట్లాడిన తీరు చూశాక ఎందుకు నిన్ను అర్థం చేసుకోలేకపోయానని బాధపడుతున్నాను. సారీ ఆదిత్య, రియలీ ఐఎమ్ వెరీ సారీ. వీళ్ళిద్దరినీ విడగొడదామని తీసుకొస్తే ఇలా జరిగిందేంటి? ఆత్మహత్య చేసుకోబోతుంటే నేనే వెళ్ళి కాపాడాను. నేనిప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం అతనేనమ్మా. నీలాంటి వాళ్ళుంటే మాలాంటి తల్లిదండ్రులు నిశ్చింతగా ఉంటారు. పుష్ప ఆదిత్య గురించి చెప్పి నాకు చాలా హెల్ప్ చేసింది. నేను అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఆ అమ్మాయి ఎవరో తెలిసేదే కాదు. ఒక రకంగా నేను అక్కడికి వెళ్ళటం మంచిదైందనిపిస్తుంది. వెంటనే ఒకసారి ఆదిత్యతో మాట్లాడాలి. ఎస్. పద్మావతి ఏంటి ఇంత అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది? అసలు ఏం జరిగి ఉంటుంది? హలో పద్మావతి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఆదిత్య, రేపొద్దున నేను నిన్ను ఒకసారి కలవాలి. మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి రా. హలో పద్మావతి, హలో హలో. అయినా ఇంత మిడ్ నైట్లో కాల్ చేసి రేపు పొద్దునే రమ్మంటుందేంటి? అసలు ఏం జరుగుతుంది?
ఐఎమ్ రియల్లీ సారీ పద్మావతి. నేను నువ్వు ఫోన్ చేసినప్పుడు తీద్దాం అనుకున్నాను, కానీ తీయలేని పరిస్థితి. అందుకే పొద్దునే మీ ఇంటికి వచ్చి నిన్ను కలిసి జరిగిందంతా చెప్దాం అనుకున్నాను. బట్ ఇంతలోనే నువ్వే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు. నిన్న నేను అలా చేయడం తప్పే, కానీ తప్పలేదు. అసలు నిన్నేం జరిగిందంటే పద్మావతి, ఆదిత్య, పద్మావతి, ఆదిత్య, పద్మావతి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఒక పిచ్చిదాన్ని ఆదిత్య. అందుకే నీలాంటి ఒక మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నా. నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాల్సిన నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించామని నిన్ను బాధ పెట్టాను. కానీ నువ్వు కడిగిన ముత్యానివని, నువ్వు ఎప్పటికీ నా ఆదిత్యవేనని నాకు నిన్నే తెలిసింది. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేనే. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది? అవును ఆదిత్య, ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకొని క్షమించరా అని తప్పు చేశాను. ఏ కారణం లేకుండా నిన్ను దూరం చేసుకున్నాను. సారీ ఆదిత్య, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే నీకు నా మీద ఉన్న కోపం మొత్తం పోయిందా? కోపం పోవటమే కాదు, నీ మీద చెప్పలేనంత ప్రేమ కూడా కలిగింది. ఐ లవ్ యూ ఆదిత్య. ఐ కాంట్ మిస్ యూ. నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు కావాలి. లవ్ యూ సో మచ్. నమ్మలేకపోతున్నాను పద్మావతి, ఇదంతా నిజమేనా? నమ్మకం కలగట్లేదా? ఇప్పుడు కలుగుతుంది. అబ్బా, ఆ, అంటే ఇదంతా నిజమే. యాహూ! పద్మావతి నన్ను అర్థం చేసుకునింది. ఆదిత్య, ఏయ్! ఆదిత్య, ఇంకెప్పటికీ మనం ఇలాగే కలిసి ఉండాలి. అమ్మాయిని ఆదిత్యని చూడగానే నీలో అనుమానం పెరుగుతుందని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. మీరిద్దరూ దూరం అవుతారని ఆశపడితే ఇంకా ఇంకా దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం గాని భ్రమరాంబిక మేడంకి తెలిస్తే ఇక నా పని అయిపోయినట్టే.
మేడం ఫోన్ చేస్తున్నారంటే ఇక్కడ జరిగిందంతా తెలిసిపోయి ఉంటుందా? ఏం చెప్పి కవర్ చేయాలి? హలో మేడం. ఏంటి పుష్ప మేడం, ఈసారి కూడా ప్లాన్ మిస్ ఫైర్ అయినట్టుంది. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఇప్పుడే కదా ప్లాన్ ఫెయిల్ అయింది, అప్పుడే నాకెలా తెలిసింది అనా? చెప్పాను కదా, ఆ ఈశ్వరుడికి త్రినేత్రం ఉన్నట్టే ఈ భ్రమరాంబికకి కూడా మూడో కన్ను ఉంటుంది అని. సారీ మేడం. నీ సారీ నాకేం అక్కర్లేదు. జరిగిన దాన్ని ఎలాగూ మార్చలేం. అలా అని జరిపించాల్సిన దాని గురించి మర్చిపోకూడదు కదా. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏం చెయ్యాలో నీకు ఇదివరకే చెప్పాను. వెంటనే దాన్ని అమలు చెయ్యి. కానీ మేడం, ఇప్పుడే ఆ పని చేయడం అవసరం కాబట్టి ప్రత్యేకించి ఫోన్ చేశాను. మనకి ఎక్కువ టైం లేదు. వాళ్ళింకా దగ్గర కాకముందే శాశ్వతంగా దూరం చేసేయాలి. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. అలాగే మేడం. ఏంటి మేడం, పెద్ద మేడం గారు ఏమంటున్నారు మేడం? ప్లాన్ బి వెంటనే అమలు చేయమన్నారు. ఏంటి మేడం మీరు చెప్పేది? ప్లాన్ బి అమలు చేసేంత సీరియస్ సిచ్యువేషన్ లేదు కదా. ఉన్నా లేకపోయినా మేడం చెప్పారు, మనం చెయ్యాలంతే. పద్మావతి, ఇక నీ పని ఫినిష్. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? పద్మావతి సారీ చెప్పిందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. సారీ మాత్రమే కాదు నందిని, ఐ హేట్ యు అని చెప్పిన నోటితోనే ఈరోజు ఐ లవ్ యు అని చెప్పింది. అంటే పద్మావతి నిన్ను పూర్తిగా క్షమించిందన్నమాట. నేను చెప్పాను బాబాయ్, ఖచ్చితంగా పద్మావతి నిన్ను త్వరలోనే అర్థం చేసుకుంటుందని. అవును నందిని, ఈరోజు పద్మావతి నన్ను అర్థం చేసుకొని ఐ లవ్ యూ చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నీకు మాత్రమే కాదు బాబాయ్, ఈ వార్త విన్నప్పటి నుంచి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వెంటనే ఈ ఆనందాన్ని వంశీతో పంచుకోవాలి. నీతో మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను బాబాయ్. బాయ్ బాయ్. వంశీ, 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 నీకు విషయం తెలుసా? ఏ విషయం? మొన్న బాబాయ్ పద్మావతుల మధ్య విభేదాలు వచ్చాయని చెప్పాను కదా. అవును, వాళ్ళిద్దరిని కలపడానికి తమరు మీడియేటర్గా కూడా పనిచేశారు కదా. ఆ పని ఇప్పుడు పనిచేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మళ్ళీ ఒకటైపోయారంట. ఇప్పుడే మా బాబాయ్ ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తెలుసా. తానేమో గాని వాళ్ళిద్దరూ కలిసినందుకు నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును వంశీ, వాళ్ళిద్దరూ ఎక్కడ దూరం అవుతారో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఆ దేవుడికి చాలా బాగా తెలుసు ఎవరిని ఎక్కడ కలపాలో ఎలా కలపాలో అని. ఉండు, స్వీట్ చేసి తీసుకొస్తాను. హాయ్ వంశీ. ఓ హలో అండి, రండి రండి కూర్చోండి, మీకోసం చూస్తున్నాను. నందిని, తను రాజేష్, నా కొలీగ్. నమస్తే అండి. నమస్తే అండి. ఆయన కృష్ణ గారు. నీకు చెప్పాను కదా ప్రాజెక్ట్ వచ్చిందని. ఆయన వల్లే నాకు ప్రాజెక్ట్ వచ్చింది. నమస్తే అండి. నమస్తే అమ్మా. తిను నా వైఫ్ నందిని. రంగమ్మా, రంగమ్మా. వంశీ, ఈరోజు పని మనిషి రాలేదు. కాఫీనే కదా, నేను తీసుకొస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి.
సారీ, ఐమ్ రియలీ సారీ. టాటాడాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు ఆదిత్య, ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాంటి తాజ్మహల్ గిఫ్ట్గా ఇచ్చావు కదా, అది గుర్తొచ్చింది. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకొని ఆ జ్ఞాపకాన్ని నా తొందరపాటుతో ముక్కలు చేసుకున్నాను. ఆ ముక్కలన్నింటినీ ఒకటి చేసి ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ భద్రంగా నీ చేతికి అందించాడు కదా. అంటే ఈ తాజ్మహల్ నువ్వు ప్రాణంగా దాచుకున్న ఆ పాత తాజ్మహలే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.